కూడా మరి ఒక గొప్ప వర్తమానంతో దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఈ వారం మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటంటే వాకింగ్ ఇన్ ద డివైన్ అథారిటీ. దేవుడు మనకిచ్చిన అధికారములో మనము నడవడం. అధికారం అంటే ఏంటండి? అధికారం అంటే మనం గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులను చూస్తుంటాం. ఏముంటుంది వాళ్ళకి? అధికారులకు ఏముంటుంది? అధికారము ఉంటుంది. హల్లెలూయా. ఆ అధికారంతో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కమాండ్ చేస్తారు. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళు దిశానిర్దేశము చేస్తారు, వాళ్ళకి కమాండ్ చేస్తారు. చేయగలిగే అధికారం వాళ్ళకి ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది. అలాగే దేవుని బిడ్డలైన మనకి కూడా దేవుడేమి ఇచ్చాడంట? అధికారము ఇచ్చాడు. దేనిపైన ఒకసారి చదువుకుందామా? లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేని మీద అధికారం ఇచ్చాడంట దేవుడు మనకండి? శత్రువు బలమంతటి మీద ఆయన బిడ్డలైన వారికి, ఆయన శిష్యులైన వారికి దేవుడు అధికారము ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఆయన ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. వేటిపైన? శత్రు తంత్రాలన్నిటిపైన, శత్రు బలగం అంతటిపైన దేవుడు మనకేమి ఇచ్చాడండి? అధికారం ఇచ్చాడు. ఎవరి శత్రువు? సాతానుడు. ఎవరు మన శత్రువు అండి? మనుషులా? మనుషులు కాదు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో. ఇవంతా మనకేంటి? శత్రు తంత్రములు. ఈ శత్రువు అంతటిపైన, శత్రు తంత్రాలన్నిటిపైన దేవుడు ఏమి ఇచ్చాడు? మనకి అధికారము ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మీరు పరిశీలించుకోండి, మీ జీవితంలో మీరు శోధనలు వచ్చినప్పుడు, సాతాను తంత్రాలు, సాతాను యొక్క శోధనలు మీ జీవితంలో వచ్చినప్పుడు మీరెందుకు బలహీనమైపోతున్నారు? మీరెందుకు శక్తిహీనులుగా అయిపోతున్నారు? మీరెందుకు భయపడిపోతున్నారు? మీరెందుకు చింతపడిపోతున్నారు? ఎందుకంటే దేవుడి యొక్క బలాన్ని మీరు ఇంకా పొందుకోలేదు. దేవుడి యొక్క నిజమైన బలము, దేవుడి యొక్క నిజమైన అధికారము, ఆ యొక్క విశ్వాసము నీలో ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? సాతాను శక్తులన్నిటిపైన అధికారము చూపిస్తావు. హల్లెలూయా. యేసు నామములో నీ శక్తులన్నీ, దేవుడు నీకు ఇచ్చిన అధికారం నువ్వు ఉపయోగిస్తావు. హల్లెలూయా. కానీ అనేకమైన క్రైస్తవులు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నప్పటికీ, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నప్పటికీ వాళ్ళు బలహీనులుగానే ఉండిపోయారు, శక్తిహీనులుగానే ఉండిపోయారు, అధికారం లేని వారుగానే ఉండిపోయారు. వాళ్ళ జీవితంలో శోధన రాగానే, సమస్యలు రాగానే ఒక అన్యుడు లేదంటే కొత్త విశ్వాసి ఎలా బలహీన పడిపోయి ఎలా కృంగిపోతారో, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చే నువ్వు కూడా అలాగే కృంగిపోతున్నావు, నువ్వు కూడా అలా చింతపడుతున్నావు, నువ్వు కూడా అలా భయపడిపోతున్నావు, నువ్వు కూడా వాళ్ళలాగే ఆందోళన చెందుతావు. నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంలో నువ్వు పొందుకున్న బలం ఎక్కడ? నువ్వు పొందుకున్న అధికారం ఎక్కడ? దేవుడు మనకిచ్చింది ఏంటండి? ఆయన బిడ్డలైన వారికి శత్రు మందలి అంతటిపైన అధికారము ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి పాయింట్ మనం చదువుకున్నట్లయితే అండర్స్టాండింగ్ డివైన్ అథారిటీ. ఈ అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలంటండి. ఏంటి ఈ అధికారము? ఎలా వస్తుంది? ఒకసారి చదువుకుందామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు, 18-19 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28, 18, 19 వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను
నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తీసము ఇచ్చుచు. అక్కడి వరకు చాలు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, పరలోకమందును భూమి అంతను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, ఇదిగో నాకు ఇచ్చిన ఆ అధికారమును నేను మీకు ఇస్తున్నాను. మీకు ఇవ్వబడిన ఈ అధికారంతో మీరు ఇంకా అనేక మందిని ఏం చేయాలా? శిష్యులుగా చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం మనల్ని ఎలా గుర్తిస్తామండి? ఆ దేవుడి నుంచి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? అధికారము దేవుడి నుంచి వస్తుంది. ఒక ప్రభుత్వ అధికారికి అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభుత్వం నుంచే వస్తుంది. ఒక పోలీస్ అధికారి రోడ్లో నిలబడ్డాడు, ఒక ట్రాఫిక్ పోలీసు, పెద్ద కారు వస్తుంది, పెద్ద కాస్ట్లీ కారు వస్తుంది, కానీ ఒక్క చెయ్యి ఇట్లా చూపంగానే ఆ కారు ఏమైపోతుంది? ఆగిపోతుంది. బాగా యూనిఫామ్ వేసుకున్నాడు, బ్యాడ్జ్ ధరించుకున్నాడు. అది చూడంగానే ఏమర్థమవుతుంది ఆ కారులో ఉన్న వాళ్ళకి? ఈయన యొక్క ఒక అధికారి, ఈయనకి అధికారం ఉంది, ఈయనకి మనల్ని ఆపగలిగే అధికారము ఉంది అని వాళ్ళు ఆగిపోతారు. హల్లెలూయా. అలాగే ఎలాగైతే పోలీస్ అధికారిని చూసి ఆయన బ్యాడ్జ్లు చూసి ఈయన పోలీసు, ఈయనకి అధికారం ఉంది అని మనం ఆగిపోతామో, దయ్యము కూడా, సాతాను కూడా మనల్ని చూసి అలాగే ఆగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ అధికారాన్ని మనకి ఇచ్చాడు, ఆ శక్తిని మనకి ఇచ్చాడు, ఆ శక్తిని పొందుకునే అర్హతని మనకి ఇచ్చాడు. మన పాపమును అన్నిటికీ ఆయన అనుభవించి శిక్షను మనకేమిచ్చాడు? ఆయన తన కృపనిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. నేను ఎలాగైతే సర్వాధికారం కలిగి ఉన్నానో ఆ అధికారం మీకు ఇస్తున్నాను. మీరు మీకు ఇవ్వబడిన అధికారముతో సాతాను శత్రుమందలంతటిపైన మీరు అధికారము కలిగి ఇంకా అనేకమైన శిష్యులను నా వైపుకు మీరు ఏం చేయాలా? తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం మాత్రం ఎక్కడ ఆగిపోయామండి? ఇంకా మన బాధల్లోనే ఆగిపోయాం, ఇంకా మన సమస్యల్లోనే ఆగిపోయాం, ఇంకా మన విషయాల్లోనే మనం ఆగిపోయాం. కానీ ఇంకా అనేక మందిని శిష్యులు చేసే ప్రక్రియలో మనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది ఎప్పుడవుతుందంటే దేవుని నుంచి అధికారం మనము పొందుకున్నప్పుడు. హల్లెలూయా. అధికారం, ప్రభుత్వ అధికారం మనం ఊరిని ఎవరిని పోలీస్ డ్రెస్ వేసుకున్నది మాత్రం అధికారం అనుకోం కదా. బ్యాడ్జ్ ఉంటుంది, ఓ వీళ్ళు నిజంగా ప్రభుత్వ అధికారి. దయ్యానికి కూడా కనిపెడుతుంది, ఏంటి వీళ్ళు నిజంగా దేవుని అధికారం కలిగిన వారా లేదంటే డమ్మీ క్రైస్తవుల ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా అధికారం ఉందా, నిజంగా శక్తి కలిగిన వాళ్ళ, వీళ్ళు నిజంగా బలహీనుల అని సాతానికి బాగా తెలుసు. కాబట్టి ఆ యొక్క అధికారము, ఆ యొక్క శక్తి మనకి రాదండి, దేవుని నుంచి మనము పొందుకుంటాం. ఆ పొందుకున్న అధికారాన్ని మనము సాతాను శత్రు మందలి అంతటిపైన ఉపయోగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క అధికారము మనం సంపాదించుకునేది కాదు, ఆయన ఇచ్చేది. హల్లెలూయా. స్పిరిచువల్ అథారిటీస్ గివెన్, నాట్ ఎర్న్డ్. అంటే అది సంపాదించుకునేది కాదు, అది దేవుడి ద్వారా వచ్చేది. హల్లెలూయా. లోక అధికారం సంపాదించుకుంటే వస్తుందేమో కదా, మనం ఎగ్జామ్స్ రాస్తాం, లేదంటే ఏదైనా డబ్బులు పే చేసి అధికారాన్ని సంపాదించుకోవచ్చు. కానీ దేవుని దగ్గర సంపాదించుకోలేం, ఆయన ఇస్తేనే మనకి వస్తుంది. హల్లెలూయా. ఆయన ఇవ్వాలనుకుంటేనే మనకు ఆ అధికారం మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎక్సర్సైజింగ్ యువర్ అథారిటీ ఇన్ క్రైస్ట్. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు. ఆ శక్తిని నీ అనుదిన జీవితంలో నువ్వు ఏం చేయాలా? అమలు పరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక పోలీస్ అధికారుడు ఉన్నాడు, ఇంట్లో కూర్చొని ఆయన అందరి సామాన్య మానవులాగే డ్యూటీ చేయకుండా అంటే ఆయనకి ఎవరైనా భయపడతారా? నార్మల్ డ్రెస్ వేసుకొని ఆయన వీధిలో తిరిగితే ఆయనకి ఎవరైనా భయపడతారా? భయపడరు కదా. అధికారము ధరించుకోవాలి. అధికారాన్ని మన అనుదిన జీవితంలో మనము వ్యాయామం చేస్తూ ఉండాలి, అమలు పరుచుకుంటూ ఉండాలి. అప్పుడే సాతాను యొక్క తంత్రములు, సాతాను మనపై చేయాలనుకునే శోధనలన్నీ తొలగిపోతాయి. సాతాను మనల్ని చూసి భయపడతాడు. హల్లెలూయా,
హల్లెలూయా. నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు ఇంట్లో కూర్చొని ఏమి ప్రార్థన చేయకుండా, ఏమి బలము లేకుండా సామాన్యుల వల్లే నువ్వు అందరిలాగే బ్రతికేస్తున్నావు. ఎవరికైనా నీకు శోధన నీ జీవితంలో వచ్చినప్పుడు అందరిలాగే నువ్వు భయపడిపోతున్నావు, అందరిలాగే నువ్వు బలహీన పడిపోతున్నావు. అంటే నీకు ఒక సామాన్యుడికి, నీకు ఒక అన్యుడికి తేడా ఏంటి? దేవుడు నీకేమిచ్చాడు? అధికారము ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఒకసారి చదువుకుందాము. దేవుడు వేటిపైన అధికారం మనకి ఇచ్చాడంటే, దేవుడు మనకి అధికారము సర్కమ్స్టాన్సెస్ అంటే మన పరిస్థితులు, మన యొక్క శ్రమల పైన, శోధనల పైన దేవుడు ఏమి ఇచ్చాడంట? అధికారము ఇచ్చాడు. ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 11:23. ఎవడైనను ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు కొండంత సమస్య, పెద్ద కొండ మీకు అడ్డం వచ్చి మీ దారికి అడ్డుగా మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా, ఆ కొండంత సమస్యలు, ఆ పెద్ద సమస్యలు, అడ్డుగోడలు మిమ్మల్ని ముందుకు వెళ్ళనీయకుండా, మిమ్మల్ని ఎదుగుదల అవ్వనీయకుండా ఆపివేస్తున్నాయో, వాటితో మీరేం చెప్పాలంట? ఇది నాకు యేసు నామంలో తొలగిపోతుంది. హల్లెలూయా. ఈ కొండంత అప్పు నేను తట్టుకోలేకపోతున్నాను, నా శక్తికి మించింది. వామ్మో, ఇంత అప్పు నేను ఎలా కట్టగలను? ఇంత పెద్ద అనారోగ్య సమస్య ఎలా తట్టుకోగలను? ఇంత పెద్ద బాధ నేను ఎలా తట్టుకోగలను? దేవుడికి చెప్పకూడదంట మన బాధ ఎంత పెద్దదో. మన బాధకి మనం చెప్పాలంట, మన సమస్యకి మనం చెప్పాలంట మన దేవుడు ఎంత పెద్దవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి కంప్లైంట్ చేస్తుంటాం మనం, నాకు ఇలా వచ్చిందయ్యా, అలా వచ్చిందయ్యా, ఇలా జరిగిందయ్యా, ఏం చేయాలయ్యా? నువ్వు అధికారాన్ని పొందుకున్నావా? అధికారాన్ని పొందుకున్న వ్యక్తి దాన్ని ఏం చేస్తాడంటే, యేసు నామంలో అధికారాన్ని చూపిస్తాడు, కమాండ్ చేయగలుగుతాడు. ఈరోజు నువ్వు నేను అటువంటి అధికారాన్ని కలిగిన విశ్వాసులంగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకి ఇంకో విషయాన్ని పైన కూడా అధికారం ఇచ్చాడంట, శత్రువుల పైన. ఇందాక మనం ధ్యానించుకున్నట్లు శత్రువు అంతటి పైన మనకేమిచ్చాడు? అధికారం. ఒకసారి యాకోబుకు రాసిన పత్రిక 4:7. యాకోబుకు రాసిన పత్రిక 4:7 చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఎలా వస్తుందంటండి? దేవుడికి లోబడి ఉండుట వలన దేవుడు మనకేమిస్తాడు? అధికారం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి లోబడి ఉండటం వలన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ అధికారమును చూసి సాతాను ఏమైపోతాడో ఆ వర్షం చదువుతాము మనము. అపవాదిని ఎదురించుడి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ఏంటి? దేవునికి లోబడి ఉండటం వల్ల నాకు అపవాదిని ఎదిరించే శక్తి వస్తుంది. దేవుడికి విధేయత కలిగి దేవుడిని అనుసరించడం ద్వారా నాకేమొస్తుంది? అధికారం వస్తుంది. దేవునికి లోబడకుండా, దేవునికి విధేయులు కాకుండా అధికారము రాదు. కాబట్టి మొదట ఏం చెప్పాడు? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండకుండా మనం అపవాదిని ఎదిరించలేము. దేవునికి లోబడి ఉండకుండా మనం అపవాది తంత్రములను మనము ఎదిరించలేము. దేవునికి లోబడి ఉండకుండా మనం అపవాది శక్తులను తట్టుకోలేము. కాబట్టి మనం మొదటగా ఏమై ఉండాలంటండి? దేవునికి లోబడి ఉండాలి. అపవాది మనల్ని చూసి కనిపెట్టేస్తుంది, నువ్వు నిజంగా దేవునికి లోబడి ఉండే వ్యక్తివా లేదంటే అపవాదికి లోబడి ఉండే వ్యక్తివా అని దానికి బాగా తెలుసు. దేవుడు బిడ్డ ఎవరో
లోకానుసారంగా నడిచే వాళ్ళెవరో, నిజంగా విశ్వాసంగా ఉండే వాళ్ళెవరో, నటించే వాళ్ళెవరో అపవాదికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు ముందుగానే ఏం చెప్పాడు? మీరు దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి. అపవాదిని ఎదిరించే శక్తి, అపవాదిని ఎదిరించే అధికారము మీకు ఎప్పుడు వస్తుందంటే దేవునికి లోబడి ఉండినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయము, దేవుడు మనకి దేనిపైన అధికారం ఇచ్చాడంటే పరలోకం నుంచి పాతాళలోక బంధకములను మనము మూయగలిగే అధికారం మనకి ఇచ్చాడు. ఒకసారి చదువుకుందామా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అది పరలోకమందును బంధింపబడును. భూమి మీద వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత, మరియు మీలో ఇద్దరు భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు ఎవరైనా ఇద్దరు ప్రార్థించి, మనం రోజు చేస్తుంటాం కదండి కలిసి ప్రార్థన, సంఘ ప్రార్థన, కూడుకొని ప్రార్థించడం వల్ల దేవుడు మనకేమిచ్చాడంట? దాని ద్వారా అధికారము ఇచ్చాడు. ఆ అధికారం కలిగి మనం ప్రార్థించినప్పుడు, ఏకీభవించి మనం ప్రార్థించినప్పుడు పరలోకమందున్న ఏమవుతాయంట? పరలోకం నుంచి ఆయన ఏమిస్తాడు? మనకి ఆ విడుదలని ఇస్తాడు. ఆ బంధకాల నుంచి తొలగించే శక్తిని ఇస్తాడు. విప్పబడాలన్నా విప్పబడతాయి, బంధింపబడాలన్నా బంధింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం ఏంటండి? ఏకీభవించి ప్రార్థించినప్పుడు అధికారము లభిస్తుంది. హల్లెలూయా. వేటిపైన మనకి అధికారం ఇచ్చాడు అంటే శత్రువులపైన అధికారం ఇచ్చాడు. మనకు వచ్చే శోధనలపైన, సాతాను తంత్రములపైన అధికారం ఇచ్చాడు. మూడవది బంధకముల పైన ఆయన అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ బంధకములు తొలగింపబడాలి అంటే, ఆ బంధకములు విప్పబడాలి అంటే నువ్వు ఏకీభవించి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీలో ప్రార్థిస్తున్నారు ఏకీభవించి? ఎంతమంది మీలో కలిసి ప్రార్థించే అలవాటు ఉంది? ఎంతమంది మీరు సంఘంతో కూడి ప్రార్థించే అలవాటు ఉంది? ఆ ప్రార్థనకి అంత శక్తి ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా వాకింగ్ ఇన్ ద అథారిటీ డైలీ అంటే అనుదినము ఆ యొక్క అథారిటీలోనే, ఆ యొక్క అధికారంలోనే మనం ఏం చేయాలి? ప్రయాణము చేయాలి. సాతాను ఒక్కసారి మనల్ని దాడి చేసి వదిలేయడు. అనుదినము పోరాడుతూనే ఉండాలి. అనుదినము మనం చనిపోయేంత వరకు కూడా సాతానుతో పోరాటం మనకి జరుగుతూనే ఉంటుంది. మీరు అనుకోవద్దు, ఈ శోధన నాకు అయిపోయింది, ఈ శోధన నుంచి నాకు విడుదల కలిగింది, ఇంకా నాకు శోధనలే రావు, ఇంకా నాకు సమస్యలే రావని మీ జీవితాన్ని ఎప్పుడు అనుకోవద్దు. నీ అనుదినము నువ్వేం చేయాలా? సాతానుతో పోరాడుతూనే ఉండాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో ఉన్నా కూడా సాతానుతో పోరాటం మాత్రం సాధ్యం. ఖచ్చితంగా అది వాస్తవమే. ఎంత గొప్ప విశ్వాసికైనా, బలహీనుడికైనా అది పోరాటం మాత్రం ఖచ్చితమండి. నువ్వు బాగా బలంగా ఉన్నావు, ప్రార్థిస్తున్నావు, రోజు ప్రార్థనలో ఉంటున్నావు, సాతానుకి ఎక్కువ ఫోకస్ నీ మీదే ఉంటుంది. ఇంకా ఎక్కువ శోధించాలంటాడు, ఇంకా ఎక్కువ నీ బలాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలనుకుంటాడు దేవుడు ఆ సమయంలో. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా దేవుని శక్తిని పొందుకుంటూ, ఇంకా ప్రార్థనలో బలంగా ఉంటూ, ఇంకా దేవుని అధికారాన్ని పొందుకుంటూ, సాతాను యొక్క తంత్రాలన్నిటిపైన నువ్వు కమాండ్ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎవరి పిల్లమండి? సర్వాధికారి అయిన దేవుని పిల్లలు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన తండ్రి. భూలోకమంతటి పైన, పరలోకమంతటి పైన అధికారము కలిగిన దేవుడు. ఆ అధికారాన్ని ఆయన బిడ్డలైన వారికి, ఆయన విశ్వాసులు, ఆయన శిష్యులైన వారికి ఆయన ఏం చేశాడు? దయచేశాడు.
ఒక పెద్ద అధికారి, ఈ గూడూరు పట్టణంకి ఒక ఎమ్మెల్యే అనుకోండి, లేదంటే ఒక పెద్ద అధికారి అనుకోండి, అతని కుమారుడు రోడ్లో వెళ్తున్నప్పుడు భయపడతాడా అండి? ఏమైనా చేయాలని భయపడతాడా? ఎవరైనా మీదకి వస్తే భయపడతాడా? ఏంటి ధైర్యము? నా తండ్రి ఈ ఊరంతటి పైన ఏం కలిగినవాడు? అధికారము కలిగినవాడు. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మన తండ్రి సర్వాధికారి. అతని తండ్రి ఈ ఊరికి అధికారేమో, ఈ రాష్ట్రానికి అధికారేమో, ఈ దేశానికి అధికారేమో, మన దేవుడు భూలోకం అంతటికి అధికారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసంలో నడుస్తున్నది ఏదో, మన జీవితం ఏదో భయముతో కాకుండా విశ్వాసముతో నడవాలి. హల్లెలూయా. ఆయన నుంచి ఆయన శక్తిని మనం పొందుకున్నాము, వారసత్వంగా పొందుకున్నాం. భయం వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సాతాను తంత్రములు మన పైన వేసినప్పుడు మనం భయము చెందకుండా, భీతి చెందకుండా, ఆందోళన చెందకుండా విశ్వాసముతో ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు మనకి భయపడే ఆత్మని ఇవ్వలేదు. ఒకసారి చదువుకుందాం. 2 తిమోతి 1:7. తిమోతికి రాసిన రెండో పత్రిక 1:7. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. హల్లెలూయా. దేవుడు ఎటువంటి ఆత్మని ఇచ్చాడంటండి మనకి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శక్తి కలిగిన ఆత్మ ఇచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. ఈ 3 కలిగిన వ్యక్తి దేవుని అధికారమును కలిగి ఉంటాడు. పిరికితనము గల ఆత్మని పిరికితనము కలిగిన వారు దేవుడి ఆత్మను ఇంకా బలపడలేదు, ఇంకా పొందుకోలేదు పరిపూర్ణంగా. దేవుని ఆత్మలో ఇంకా పరిపూర్ణలు అవ్వలేదు. అందుకనే పిరికితనంగా నడుచుకుంటున్నారు, అందుకనే భయపడిపోతున్నారు, అందుకనే భీతి చెందిపోతున్నారు. మీరు నిజంగా దేవుని ఆత్మలో పరిపూర్ణులైన వారైతే మీరేం కలిగి ఉండాలా? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి తెలుసు నువ్వు దేవుని ఆత్మలో పరిపూర్ణురాలువా, దేవుని ఆత్మలో పరిపూర్ణుడువా. సాతానికి తెలుసు. బైబిల్లో ఒకనొక వ్యక్తి, కొంతమంది అంట, పలానా పాస్టర్ గారు, పలానా సువార్తికుడు పౌలు ప్రార్థించినప్పుడు యేసునామంలో అక్కడున్న దయ్యాలన్నీ ఏమైపోయాయంట? పారిపోయేవి. ఆయన్ని కాపీ కొట్టాలి, ఆయన్ని యేసునామం ఉపయోగించి దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, మనం కూడా వెళ్ళగొడతాం అని పౌలులాగే ఏం చేశారు వాళ్ళు? మేము కూడా పౌలులాగే వెళ్ళగొడతాం అని యేసునామాన్ని ఉపయోగించి ఏం చేశారంట? వెళ్ళగొట్టారు. తర్వాత ఏమైంది చదువుకుందామా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందామండి. 19వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయించున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవ్యను, ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యములు పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి
వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి అక్కడి వరకు చాలా ఆ ఇంట నుండి పారిపోయేరి. ఏంటండి, దేశంలోకి వెళ్ళి పౌలు భక్తుడు దయ్యములు వెళ్ళగొడుతున్నాడంట. ఓ, ఇంత ఫేమస్ అయిపోతున్నాడు, పౌలుకి ఇంత శక్తి వచ్చింది, ఏదో పవర్ ఉపయోగించినా ఈ దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాం, మనం కూడా ఆ పవర్నే ఉపయోగిద్దాం, మనం కూడా యేసునామాన్ని ఉపయోగించి ఈ దయ్యాల్ని వెళ్ళగొడదాం, ఎందుకు వెళ్ళవు అని పౌలుని కాపీ కొట్టాలని వాళ్ళు ప్రయత్నించారంటండి. అప్పుడు ఏం జరిగిందంట, ఆ దయ్యములు ఎగిరి వాళ్ళ మీద పడి లొంగదీసి దిగంబరులై, దయ్యాలు కాదు పారిపోయింది, వీళ్ళే పారిపోయారు. గుర్తుపెట్టుకోవాలి, దయ్యానికి సాతానికి తెలుసు. కాబట్టి మనకి అధికారం ఎప్పటి నుంచి వస్తుందంటే పరిశుద్ధ జీవితము జీవించినప్పుడే. ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసము దేవుడి నుంచి మనకి ఏం దయచేస్తుంది, అధికారాన్ని దయచేస్తుంది. పౌలుకి ఊరుకునే ఇవ్వలేదు దేవుడు అధికారం. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో శోధనల గుండా వెళ్ళాడు, విశ్వాసములో ఎదుగుతూ వచ్చాడు, విశ్వాసము ద్వారా అనేక కార్యాలు చేయగలిగాడు, పరీక్షలు ఎదుర్కొన్నాడు, పరిశుద్ధత కాపాడుకున్నాడు. అప్పుడు దేవుని నుంచి అధికారము పొందుకున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులైనంత మాత్రాన, దేవుని నమ్ముకున్నంత మాత్రాన మనకి అధికారం వచ్చేది, పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. మనలో చీకటి కార్యాలు పెట్టుకొని, అంధకార సంబంధమైన కార్యాలు పెట్టుకొని, లోకానుసారమైన క్రియలు మనలో పెట్టుకొని, మనకు అధికారం ఉంది, దయ్యములు వెళ్ళగొట్టగలం మేము యేసునామములో అని నువ్వు వెళ్ళగొట్టావంటే అది నీకే రివర్స్ అవుతుంది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక దాకా మనకు విన్నాము, మనకు అధికారం ఉంది, శోధనల పైన అధికారం ఉంది, బంధకముల పైన అధికారం ఉంది, శత్రుమండలి అంతటిపైన మనకు అధికారం ఉందని ధ్యానించుకున్నాం. కానీ ఇవన్నీ ఎప్పుడు మనకు వస్తాయి, పరిశుద్ధ జీవితము జీవించినప్పుడు. హల్లెలూయా. ఆ అధికారం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆ పరిశుద్ధత మనం కాపాడుకున్నప్పుడు, దేవుని ప్రార్థనలో మనం ఎదుగుతూ ఆ బలాన్ని మనం పొందుకున్నప్పుడే ఆ అధికారం మనకి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడో ఒకసారి మందిరానికి వస్తావు, లేదంటే కేవలం మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళిపోతావు. నీకు ప్రార్థన శక్తి లేదు, సంఘ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు. ఆదివారం నేను మందిరంలో విన్నాను, దేవుడు మనకి అధికారం ఇచ్చాడంట, శత్రు మండలి అంతటిపైన, దయ్యపు శక్తులు అంతటిపైన దేవుడు మనకి అధికారం ఇచ్చాడా అని. నీకు శోధన రాగానే, ఎవరైనా దయ్యం పట్టిన వాళ్ళు రాగానే నువ్వు వాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఏమవుతుందండి, నీ మీద ఎగిరి పడతాయి. ఏమనిందంట, నేను యేసుక్రీస్తుని ఎరుగుతాను, పౌలుని ఎరుగుతాను, మీరెవరో నాకు తెలీదు. సాతానికి తెలియాలి మనం ఎవరో, సాతానికి భయము రావాలి మనం అంటే. ఎప్పుడు వస్తుందండి, ప్రార్థనలో బలము కలిగినప్పుడు, మన పరిశుద్ధతని మనం కాపాడుకున్నప్పుడు, దేవుని నుంచి ఆ శక్తిని మనం పొందుకుంటున్నప్పుడు ఆ అధికారం మనకి తెలియకుండానే వచ్చేస్తుంది. ఇంకా బలహీనమైన కార్యాలు, ఇంకా అంధకార సంబంధమైన కార్యాలు, ఇంకా లోకానుసారమైన క్రియలు మనలో పెట్టుకొని మనం అధికారం ప్రదర్శించామంటే సాతాను ఏమంటారు, నేను పౌలుని ఎరుగుతాను, దేవుణ్ణి నేను ఎరుగుతాను, కానీ నువ్వెవరో నాకు తెలీదు. ఇంకా బలహీన పడిపోతావు నువ్వు, ఇంకా పెద్ద శోధన వచ్చేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనకి అధికారం దేవుడిచ్చాడు, శక్తిని దేవుడిచ్చాడు. ఇవన్నీ మనం ఎప్పుడు పొందుకోగలం, మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈ మాట మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలో ఏమున్నప్పుడు, పరిశుద్ధత ఉన్నప్పుడే మనం ఏం చేయగలమండి, కాన్ఫిడెంట్గా మాట్లాడగలం, ధైర్యముగా మాట్లాడగలం. ఏంటంటండి, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీతి లేని వారు కాదు, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు సింహము వలె. సాతాను తంత్రముల పైన, సాతాను శోధనల పైన, సాతాను నీ జీవితాన్ని అనుమతించే సమస్యల పైన నీకు అధికారం ఎప్పుడు వస్తుందంటే నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు, నీ ప్రార్థనా జీవితంలో నువ్వు బలంగా ఉన్నప్పుడే దేవుడు నీకు ఏం దయచేస్తాడు, అధికారము దయచేస్తాడు. హల్లెలూయా.
అవుతామా అండి అంత గొప్ప అధికారం కలిగిన వారుగా? మనకు వద్దా దేవుని అధికారం? ఇంకా బలహీనపడిన వారిగా, ఇంకా పిరికి వాళ్ళు కానీ, ఇంకా భీతి చెందే వాళ్ళం కానీ, ఇంకా చింతపడే వాళ్ళం కానీ ఉండిపోదామా? ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు అవుతుంది నువ్వు దేవుడిని నమ్ముకొని, ఇంకా అధికారాన్ని పొందుకోలేదేమో, ఇంకా ఆ అధికారాన్ని, ఆ ధైర్యాన్ని పొందుకోలేదేమో. దేవుని ప్రార్థనలో బలంగా ఉండు, దేవుని శక్తిని పొందుకో, సాతాను తంత్రముల పైన అధికారము పొందుకో. హల్లెలూయా. అట్టి అధికారాన్ని, అట్టి శక్తిని దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్.